ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న మెగా డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ అనేది జాతీయ సమైక్యత్వం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 1963, ఆప్షన్ 2 1967, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1971. ఎన్సీఈఆర్టీ అనేది జాతీయ సమైక్యత్వం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. 1969లో ఎన్సీఈఆర్టీ జాతీయ సమైక్యత్వం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. మరి ఎన్సీఈఆర్టీ ఎప్పుడు ఏర్పడింది? 1961లో ఏర్పడింది. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ఎన్సీఈఆర్టీ ఏర్పడిందంటే సెకండరీ కమిషన్, మొదలియార్ కమిషన్ ఉంది కదా, ఆ కమిటీ సిఫారసుల మేరకు అయితే మనకు ఎన్సీఈఆర్టీని 1961లో ఏర్పాటు చేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ భావ సమైక్యత్వం కోసం సంపూర్ణానంద కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో జాతీయ భావ సమైక్యత్వం కోసం సంపూర్ణానంద కమిటీని ఏ సంవత్సరంలో అపాయింట్ చేయడం జరిగిందని అడుగుతున్నారు. చూద్దాం. 1959, ఆప్షన్ 2 1961, ఆప్షన్ 3 1963, ఆప్షన్ 4 1965. జాతీయ భావ సమైక్యత్వం కోసం సంపూర్ణానంద కమిటీని 1961లో ఏర్పాటు చేశారు. 1961లో ఈ కమిటీ ఏర్పడింది. ఏ కమిటీ? సంపూర్ణానంద కమిటీ. దేనికోసం? జాతీయ భావ సమైక్యత్వం కోసం. సో మొత్తంగా ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 1+9 అంటే 10 మెంబర్స్ ఉన్నారు. సంపూర్ణానంద అధ్యక్షతన మరొక 9 మంది కలుపుకొని మొత్తంగా 10 మంది సభ్యులతోటి ఈ కమిటీని వేయడం జరిగింది. దీన్నే జాతీయ భావ సమైక్యత కమిటీ అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్పిఈ 1986లో జాతీయ సమైక్యత్వం కోసం సంబంధించి ఎన్ని అంశాలను సూచించింది? సో ఎన్పిఈ ఉంది కదా, 1986లో వచ్చిన జాతీయ విద్యా విధానం ఏదైతుందో ఇది జాతీయ సమైక్యత్వం కోసం ఎన్ని అంశాలను సూచించింది అంటున్నారు. మొత్తంగా 10 అంశాలను సూచించింది. జాతీయ సమైక్యత్వం కోసం ఎన్పిఈ 1986 10 అంశాలను సూచించింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లైంగిక విద్యను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని చెప్పిన కమిటీ ఏది? లైంగిక విద్యను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని చెప్పిన కమిటీ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 హన్స్ మెహతా కమిటీ, ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. సో లైంగిక విద్యను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని చెప్పిన కమిటీ లేదా కమిషన్ వచ్చేసి హన్స్ మెహతా కమిటీ. హన్స్ మెహతా కమిటీ ఇంపార్టెంట్. సో ఏ ఇయర్లో ఏర్పాటైంది హన్స్ మెహతా కమిటీ అంటే 1962లో ఏర్పాటు అవడం జరిగింది. శ్రీ విద్యను పరిశీలించి శ్రీ విద్య అభివృద్ధికి తగు సూచనలు చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. 1962లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, గ్రామంలో చదువుకున్న మహిళల్ని స్కూల్ మదర్స్గా పనిచేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పిన కమిటీ ఏది? సో విలేజెస్లో చదువుకున్న మహిళలు ఉంటారు కదా, వారిని స్కూల్ మదర్స్గా చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పిన కమిటీ ఏదని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 శ్రీ ప్రకాష్ కమిటీ, ఆప్షన్ 4 భక్త వాత్సల్యం కమిటీ. సో మనకు గ్రామంలో చదువుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారిని స్కూల్ మదర్స్గా చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పిన కమిటీ భక్త వాత్సల్యం కమిటీ. భక్త వాత్సల్యం కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అంటే 1963లో ఏర్పాటైంది భక్త వాత్సల్యం కమిటీ. గ్రామీణ ప్రాంతాలలో బాలిక విద్యకు సంబంధించి ఏర్పడిన కమిషన్ అన్నమాట, కమిటీ అన్నమాట ఇది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ సమైక్యత అనేది ఇటుక సిమెంట్ వేసి నిర్మించేది కాదు, ప్రజల ఆలోచనలో రావాల్సిన మార్పు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 రాధాకృష్ణన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 అరబిందో. సో జాతీయ సమైక్యత అనేది ప్రజల ఆలోచనలో రావాల్సిన మార్పు కానీ అది ఇటుక సిమెంట్తో కట్టేది కాదని చెప్పింది రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జాతీయ సమైక్యతకు సంబంధించిన డెఫినేషన్ రాధాకృష్ణ గారు ఇచ్చారు. ఓకేనా,
ఇటుక సిమెంట్తో కట్టేది కాదు. సమైక్యత అంటే ప్రజల ఆలోచనలో రావాల్సిన మార్పు అని చెప్పడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్కు కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు? ఆప్షన్ 1 ఏఎన్ బసు, ఆప్షన్ 2 జేపీ నాయక్, ఆప్షన్ 3 రవీంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 భక్త వాత్సలం. కొఠారి కమిషన్ 1964 to 66 అందరు తెలిసిన సంగతి తెలిసిందే. సో ఈ కమిషన్కు చూసుకున్నట్లయితే మనకు జేపీ నాయక్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఎవరు? జేపీ నాయక్. జేపీ నాయక్ కొఠారి కమిషన్కు కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా మనకు మొదలియార్ కమిషన్ ఏదైతుందో దీనికి ఏఎన్ బసు కార్యదర్శిగా వ్యవహరించారు. సెకండరీ లేదన్నట్లయితే మొదలియార్ కమిషన్ అంటాం కదా, దాన్ని ఈ కార్యదర్శిగా ఏఎన్ బసు ఉంటే కొఠారి కమిషన్కు జేపీ నాయక్ గారు కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాధ్యమిక స్థాయిలో తరగతిలో పిల్లల సంఖ్య ఎంతకు మించరాదని కొఠారి కమిషన్ పేర్కొంది. చాలా చాలా ఇంపార్టెంట్. మాధ్యమిక స్థాయి ఏదైతుందో దీంట్లో ఒక క్లాస్లో పిల్లలు ఎంతకు మించరాదని కొఠారి కమిషన్ చెప్పింది అంటున్నారు. 35, 40, 45, 50. సో కొఠారి కమిషన్ మాధ్యమిక స్థాయిలో ఒక తరగతిలో 45 మంది పిల్లలకు మించరాదని చెప్పడం జరిగింది. 45 కంటే ఎక్కువ ఉండరాదని చెప్పింది మాధ్యమిక స్థాయిలో పిల్లలు అనేవారు ఒక క్లాస్లో. ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల్యాంకనం నిరంతర ప్రక్రియగా ఉండాలన్నది ఎవరు? సో మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పిన కమిషన్ ఏదని అంటున్నారు. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 ఎన్పిఈ 1986, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1968. సో చూసుకున్నట్లయితే మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పింది 1968 జాతీయ విద్యా విధానం. మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పింది జాతీయ విద్యా విధానం 1968. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఒక విషయానికి బహుళ పాఠ్య గ్రంథాలు ఉండాలని చెప్పిన కమిషన్ ఏది? ఒక విషయం ఉంటుంది కదా, సో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికి బహుళ పాఠ్య గ్రంథాలు ఉండాలని చెప్పిన కమిషన్ ఏది అంటున్నారు. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో ఒక విషయంకి సంబంధించి ఒక సబ్జెక్టుకు బహుళ గ్రంథాలు ఉండాలని చెప్పిన కమిషన్ లేదా కమిటీ కొఠారి కమిషన్. 1964 కొఠారి కమిషన్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏ విషయాన్ని? ఒక విషయానికి బహుళ పాఠ్య గ్రంథాలు ఉండాలని చెప్పింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.